ఏమవుతుంది షూటింగ్ ఏంటి? అదేరా గన్ షూ, యారో షూటో గన్ షూటో. ఆర్చరీనా? ఆర్చరీ అయితే ఆర్చరీనే, లాస్ట్ టైం ఆర్చరీనే పెట్టింది. ఆర్చరీయో లేకపోతే గన్ షూటో, అంటే లావుగా పెడుతున్నారు కదా. అదేరా, బయట కాలేజ్ నుంచి వచ్చి పార్టిసిపేట్ చేస్తారు. ఈసారి లావుగా ఉంటే అది గన్ ఏమైనా. హలో అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. చాలా రోజుల తర్వాత వ్లాగింగ్ స్టార్ట్ చేస్తున్నాను. అరౌండ్ 1 మంత్ అవుతుంది మన ఛానల్లో వ్లాగ్ పెట్టి 1 మంత్ అవుతుంది. 1 మంత్ యాక్చువల్లీ దాటింది. ఎందుకు ఏంటి అంటే రంజాన్ మంత్ అండి. రంజాన్ మంత్ మొత్తం వ్లాగే తీయలేదు డ్యూ టు ఫాస్టింగ్ ఉన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ సెకండ్ వచ్చేసి కాలేజ్ వర్క్స్. ఈ రెండిట్లోనే టైం మొత్తం సరిపోయింది. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కాలేజ్, తర్వాత ఇంటికి వచ్చి నమాజ్కి వెళ్ళి వచ్చి మళ్ళీ వర్క్స్ రాసుకొని ఇవన్నీ చాలా చాలా టైం పడుతుంది. సో ఇదంతా ఎందుకులే 1 మంత్ ఆగి వ్లాగింగ్ స్టార్ట్ చేద్దామని ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ ఇవాళ నుంచే కాదు, మొన్నటి నుంచే స్టార్ట్ చేశాను. మొన్న వీడియో పెట్టాను వివిఐటి అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి అనేది. సో తర్వాత కట్ ఆఫ్ ర్యాంక్ వీడియో వస్తుంది, ఎంత ఏంటి కట్ ఆఫ్ అంటే స్పెసిఫిక్ డిపార్ట్మెంట్కి కట్ ఆఫ్ ర్యాంక్ ఎంత ఏంటి అనేది స్పెసిఫిక్ వీడియో అనేది రేపు ఆర్ ఎల్లుండి లోపల పెట్టేస్తాను. అండ్ ఇవాళ వ్లాగింగ్ తీయడానికి పర్పస్ ఏంటంటే ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయండి. ఏంటి ఎగ్జామ్ అంటే ల్యాబ్ ఇంటర్నల్ ఎగ్జామ్స్ రేపటి నుంచే స్టార్ట్. రేపు యాక్చువల్లీ 25th ఐ గెస్, 25th ఎఫ్ఎస్డి ఎగ్జామ్. సో సడన్గా ఇవాళే తెలిసింది రేపు ఎగ్జామ్ అని. సో ఇప్పుడు కూర్చున్నాను, ఇప్పుడు దాకా బుక్ కూడా తెరవలేదు. సో కాలేజ్ నుంచి వచ్చి ఇంకా కాసేపు నిద్రపోయి ఇప్పుడు వచ్చి పైకి వచ్చి ఎఫ్ఎస్డి చదువుకుందామని ఆన్ చేశాను. ఇప్పుడు కూర్చున్నాయి, అవి చదువుకోవాలి. అండ్ అబ్జర్వేషన్ రికార్డ్స్ అయిపోయాయి, అది నో ప్రాబ్లం, రేపు వెళ్ళి సబ్మిట్ చేయాలంతే. రేపు ఎఫ్ఎస్డి, హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్ ఇవన్నీ ఉన్నాయి, చదవాలి. అండ్ చదువుకొని రేపు వెళ్ళి ఎగ్జామ్ రాస్తే ఫస్ట్ ఎగ్జామ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. టోటల్ 3 ఎగ్జామ్స్ ఉన్నాయి ల్యాబ్. ఫస్ట్ వచ్చేసి ఎఫ్ఎస్డి ఎగ్జామ్, తర్వాత ఎంఎల్, దాని తర్వాత డిబిఎంఎస్. 31st ఇంకా 2-3 డేస్ గ్యాప్ ఉంది ఈ మధ్యలో. ఈ గ్యాప్లో చదువుకోవాలి. అండ్ ఇప్పుడైతే ఫస్ట్ ఓపెన్ చేసి చదువుకొని దాని తర్వాత కోడ్ చెఫ్ కూడా ఉంది. కోడ్ చెఫ్ ఏంటి కొత్తగా అంటే పెట్టారు, అది కూడా పెట్టారు, మామూలు ఫిట్టింగ్ కాదు, అది పెట్టారు. అదేంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే చాలా టైం తక్కువ ఉంది. ఫస్ట్ వెళ్ళి వర్క్షీట్స్ తెచ్చుకోవాలి, దాని తర్వాత ఇప్పుడు చదువుకోవాలి. సో వర్క్షీట్ తెచ్చుకున్న తర్వాత మీకు ఏంటో కోడ్ చెఫ్ ఏంటి అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ వెళ్ళి వర్క్షీట్స్ తెచ్చుకోవాలి షాప్ నుంచి. టైం చాలా తక్కువ ఉంది, వ్లాగింగ్ తీను అక్కడికి వెళ్ళి. సో వచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో గైస్, వర్క్షీట్స్ తెచ్చుకున్నాను అండ్ డిన్నర్ కూడా ఫినిష్ చేసుకున్నాను. ఇప్పుడు చదువుకోవడం స్టార్ట్. కోడ్ చెఫ్ ఏంటి అంటే కోడ్ చెఫ్ ప్లాట్ఫామ్ ఉందండి ఆన్లైన్, చాలామందికి తెలిసే ఉంటుంది. సో దాంట్లో కొన్ని స్పెసిఫిక్ కోర్సెస్ చేస్తేనే ల్యాబ్లో ఎంట్రీ ఉంటుంది. అది ఇప్పుడు చేయాలి కూర్చొని అండ్ చదువుకోవాలి, 2 ఉన్నాయి, చాలా టైం పడుతుంది. సో వ్లాగింగ్ ఇవాళతో ఎండ్ చేస్తాను అండ్ రేపు పొద్దున స్టార్ట్ చేస్తాను, బికాస్ చదువుకోవాలి ఇప్పుడు. సో ఇంకెందుకు లేట్, రేపు పొద్దునే కలుద్దాం. సో గైస్, కాలేజ్కి వచ్చేసాను. ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 1 అవ్వడానికి దగ్గరలోనే ఉంది, ఒక 5 minutes ఉంది. సో అప్డేట్స్ ఏంటంటే కాలేజ్కి వచ్చాను పొద్దున్న, అండ్ వచ్చి రాగానే 8:30 ఆ టైం అవుతుంది. ఇంకా చదువుకొని 9కి ఎగ్జామ్ ఎఫ్ఎస్డి వల్ల. సో ఎఫ్ఎస్డి రాసేసి అన్నం తినేసి ఇప్పుడు గ్రౌండ్లోకి వచ్చానమాట. చాలా రోజుల తర్వాత వసీం కూడా. అరౌండ్ 10 months అవుతుందిరా, 1 month అవుతుందా? 1 month దాటిందా? 1 month దాటింది కదా. ఎలా రాసావు ఇంతకు ఎఫ్ఎస్డి? సో గైస్, టోటల్ ఎఫ్ఎస్డి వచ్చేసి 4 questions ఉంటాయి. సెట్కి వచ్చేసి 4 questions. నాకు మా సార్ అలా పెట్టారనమాట. సో నాకు వచ్చేసి సెట్ 4 వచ్చింది, వీడికి సెట్ 7 వచ్చిందంట. నాకు మాత్రం 2 పెద్ద క్వశ్చన్స్, 2 మీడియం క్వశ్చన్స్ వచ్చాయి. నీకు ఎలా వచ్చారా? నాకు 3 మామూలుగా పెద్దవి, ఒకటేమో జావా కోడ్, HTML కాదు, అది చిన్నదే, అది కూడా జావా కోడ్ వచ్చింది. సరే అని రాసేసా. వాడేడి జాఫర్ గాడేడి? జాఫర్ క్లాస్లో ఉన్నాడు. జాఫర్ మ్యాన్ ఈజ్ బిజీ. పొద్దున కనిపించాడు
రికార్డ్ కరెక్షన్ అప్పుడు మాకు ల్యాబ్లోనే వాళ్ళ మేడం ఉన్నారు. సో వచ్చి కరెక్షన్ చేయించుకున్నాడు. పొద్దున్న నుంచి కలవలేదు, ఇప్పుడు మధ్యాహ్నం కూడా కలవలేదు, డైరెక్ట్ వచ్చేసి అమ్మేమే. సో అప్డేట్స్ ఏంటంటే మన గ్రౌండ్లో ఏదో చేస్తున్నారు, అదేంటో ఏమవుతుంది. షూటింగ్ ఏంటి? అదే గన్ షూ, యారో షూటో గన్ షూటో. ఆర్చరీనా? ఆర్చరీ అయితే ఆర్చరీనే, లాస్ట్ టైం ఆర్చరీనే పెట్టింది. ఆర్చరీయో లేకపోతే గన్ షూటో, అంటే లావుగా పెడుతున్నారు కదా. అదేరా, బయట కాలేజ్ నుంచి వచ్చి పార్టిసిపేట్ చేస్తారు. ఈసారి లావుగా ఉంటే అది గన్ ఏమైనా పెడుతున్నారేమో, గన్ షూట్. ఆర్చరీ అయితే ఎప్పుడు పోయినసారి జరిగింది, ఈసారి జరిగిద్ది. నేను ఈసారి అవి లావుగా ఉన్నాయిగా, వాటి ఏమైనా గన్ షూట్ ఏమైనా పెడతారేమో అని చూస్తున్నా. సో సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయినాయి, చాలా చాలా వేడిగా ఉంది. మన క్లాస్ రూమ్లో ఏంటంటే ఏసీస్ ఉన్నాయి, ఏసీస్ వర్క్ జరుగుతుంది. అంటే పాడైపోయినవి రిపేర్ చేస్తున్నారు. మాది అయిపోయింది, రిపేర్ అయిపోయింది. ఇప్పుడు జాఫర్ వాళ్ళ క్లాస్లో రిపేర్ అవ్వలేదు, సో వాళ్ళ క్లాస్లో చేస్తున్నారు. మాకైతే పర్వాలేదు, దేవుడి దయ వల్ల మొత్తం కూల్ ఉంది క్లాస్ రూమ్ మొత్తం. ఇప్పుడే కొంచెం గ్రౌండ్కి వచ్చాం కదా, కొంచెం ఎండగా ఉంది. సో కొంచెం కాదు, చాలానే ఉంది. తెల్లగా అయిపోతున్నాం ఎండ వల్ల, తర్వాత నల్లగా అవుతాం. అండ్ మెయిన్ ఇంకేమేమి ఉన్నాయి, 31st ఇంకా ఎగ్జామ్స్ ఉన్నాయి. టూనే కదా, ఈ 2 రాసిస్తే అయిపోతాయి. ల్యాబ్ ఇంటర్నల్స్ అయిపోతాయి, దాని తర్వాత మిడ్ 2 స్టార్ట్, దాని తర్వాత సెమ్, దాని తర్వాత ఎక్స్టర్నల్స్. సో దీంట్లోనే టైం మొత్తం అయిపోతుంది. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. కొత్త వీడియోస్ వస్తూ ఉంటాయి, కాలేజ్ అప్డేట్స్ వస్తుంటాయి. సో ఇప్పుడైతే మధ్యాహ్నం నుంచి క్లాసెస్ ఉన్నాయి. ఏం క్లాస్ రా? ఫస్ట్ అయితే ఎంఎల్ క్లాసు, తర్వాత డిఎంజిటి, తర్వాత ఇంకేమైంది, తర్వాత ఓటీ. ఫస్ట్ అయితే ఎంఎల్ క్లాస్ ఉందంట. ఎంఎల్ ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, ఇంకా 20 minutes ఏమో ఉంది క్లాస్. సో వెళ్ళి క్లాస్లో కూర్చొని అటెండెన్స్ వేయించుకొని అబ్జర్వేషన్ కరెక్షన్ చేయించుకోవాలి. రికార్డ్ అయిపోయింది డిబిఎంఎస్. సో వెళ్ళి లేట్ చేయకుండా క్లాస్ రూమ్కి వెళ్ళిపోదాం. అండ్ సాయంత్రం జాఫర్ వస్తే జాఫర్లో వ్లాగ్లో లాగుతాను. పదండి క్లాస్ రూమ్కి వెళ్దాం. సో గైస్, జస్ట్ ఇప్పుడేనండి బస్ దిగాను. మధ్యాహ్నం ఏమైందంటే క్లాస్కి వెళ్ళాను కదా, సో క్లాస్కి వెళ్ళి ఇంకా బయటకు క్లాస్ అయిపోయి బయటకు వచ్చే లోపలే బస్సెస్ అనేవి కదిలిపోయాయి 4కి. ఇంకా జాఫర్ కూడా కనిపించలేదు. అండ్ బస్సు ఎక్కేసి ఇంకా బస్సులో ఇంకా నిద్రపోయి ఇప్పుడు దిగి ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్నాను. ఎక్కడే కాదు, అక్కడే బస్ స్టాప్ మాది. సో ఒక 100 to 200 meters ఇల్లు, అంటే నడుచుకుంటూ వెళ్తే ఇల్లు వచ్చేస్తుంది. అండ్ ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి వర్క్స్ ఉన్నాయి, వర్క్స్ రాసుకొని కోర్సెస్ 100 కన్నా 80% చేయాలంట. సో ఆ 80% చేసేసి ఇంకా నిద్రపోతే ఇవాళ డే కంప్లీటెడ్. సో లేట్ చేయకుండా ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అవుదాం, చాలా టైర్డ్ అయిపోయా. ఫుల్గా నిద్రపోయి 9కి అరౌండ్ లేచి, 9 కాదులేండి 8:30కి లేచి ఎగ్జామ్ ఉంది కోర్ట్ చెస్లో. ఆ ఎగ్జామ్ రాసుకుంటూ కూర్చున్నా. టైం ఎంత అయిందంటే ఇప్పుడు 10 అయింది, ఎగ్జాక్ట్లీ 10 అయింది. సో ఇప్పుడే జస్ట్ ఎగ్జామ్ కంప్లీట్ అయింది. అరౌండ్ 1.5 hour, 2 వేసుకోండి, 2 hours వేసుకోండి. అంతసేపు రాస్తే ఏం రాసానో చూడండి. ఇవాళ యాక్చువల్లీ స్టార్టర్స్ 231, ఇది చాలా చాలా డిఫికల్ట్గా ఉంటుంది. సో ఈ 3 సక్సెస్ఫుల్లీ ఎగ్జిక్యూటెడ్ అండ్ ఇవన్నీ టెస్ట్ కేసెస్ ఎర్రర్స్ అనమాట. సో టెస్ట్ కేసెస్ ఎర్రర్ ఒక్కటి వచ్చినా చూడండి గ్రాఫ్ ఎలా పడిపోయిందో. సో ఇదన్నమాట సంగతి. అండ్ ఇప్పుడు కాంటెస్ట్ కూడా 24 seconds ఎండ్ అయిపోవచ్చింది.
ఎగ్జామ్ అయితే రాసాను. అండ్ రేపు వచ్చేసి ఇది సిఆర్టీ క్లాసెస్ అనమాట. సిఆర్టీ క్లాసెస్ ఏంటి అంటే మొన్న ఈ మధ్య స్టార్ట్ చేశారు. నేను బ్లాగింగ్ తీయని రోజుల్లోనే స్టార్ట్ చేశారు. అదేంటో రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సిఆర్టీ క్లాసెస్లో చాలా ట్విస్ట్లు ఉన్నాయి. సో అవి మెల్లగా రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ప్రజెంట్ అయితే ఎగ్జామ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ల్యాబ్ ఇంటర్నల్స్ వచ్చేసి లేవు యాక్చువల్లీ. 31st ఉన్నాయి. సో ఇప్పుడైతే చదవాల్సిన అవసరం లేదు. అప్పుడు నైట్ చదువుకున్నాం. అండ్ ఇది రాసేసాను. కిందకి వెళ్ళి అన్నం తినేసి డైరెక్ట్ స్లీప్. పొద్దున్న తొందరగా లెగవాలి, బ్యాగ్ ప్యాక్ చేసుకోవాలి, ల్యాప్టాప్లు పెట్టుకోవాలి. అదే గోల్ అయిపోయింది సిఆర్టీ క్లాసెస్ అంటేనే. సో ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఇంకో కొత్త వ్లాగ్తో కలుస్తాను. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. కొత్త వ్లాగ్స్ వస్తూనే ఉంటాయి. రేపు కలుద్దాం. సీ యూ, టాటా, బాయ్ బాయ్.